బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. నేడు విచారణకు నటుడు విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రకాష్ రాజ్ను విచారించింది. మనీ లాండరింగ్, తీసుకున్న పారితోషికాలపై ఈడీ ఆరా తీస్తోంది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. నేడు ఈడీ విచారణకు నటుడు విజయ్ దేవరకొండ హాజరు కాబోతున్నారు. ఇప్పటికీ ఈ కేసులో ప్రకాష్ రాజ్ను విచారించింది. మనీ లాండరింగ్, తీసుకున్న పారితోషికాలపై ఈడీ ఆరా తీస్తోంది. రైట్, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ప్రవీణ్, ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించి ప్రకాష్ రాజ్ ని విచారించారు. విచారణకి హాజరయ్యారు. మనం చూస్తున్నాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ వంతు వచ్చింది. ఒక్కొక్కరిని ఈడీ అయితే విచారిస్తోంది. ఎన్ని యాప్స్ ని ప్రమోట్ చేశారు, ఎంత మొత్తంలో నగదు తీసుకున్నారో, ఆ నగదుని ఏం చేశారు, ఇవన్నీ కూడా క్లియర్ గా ఆరాధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. విజయ్ దేవరకొండ ఎన్ని గంటలకి విచారణకి హాజరయ్యే ఛాన్స్ ఉంది? అయితే బెట్టింగ్ యాప్ కేసులోన ఈడీ విచారణ కూడా వేగవంతం చేసిందనే చెప్పాలి. ఇదే ఆ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి 19 మంది పైన సినీ ప్రముఖులు కానీ అటు యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మొత్తం తొలుగా కూడా ఈ దాకా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఒక్కొక్కరిగా విచారిస్తూ వస్తున్న క్రమం లోపల గత నెల 30వ తేదీన విజయ్ దేవరకొండ అయితే ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉండగా ఈడీని అయితే మరి కాసి సమయం కోరినట్టు విదేశాల్లో షూటింగ్ కారణంగా రాలేకపోతున్నాను అని సమయం కోరడంతో ఈ రోజు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు విజయ్ దేవరకొండ ఈడీ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇదే కేసుకు సంబంధించి ప్రకాష్ రాజ్ ను కూడా అయితే రీసెంట్ గా ప్రకాష్ రాజ్ ను ఈడీ విచారణ చేసింది. 5 గంటల పాటు విచారణ చేసింది. 10:30 గంటల ప్రాంతంలో ఈ రోజు విజయ్ దేవరకొండ ఈడీ ఆఫీస్ కు అయితే బయలుదేరనున్నారు. అయితే ఇదే విధంగా బెట్టింగ్ యాప్ లో చేసినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దానికి తీసుకున్నటువంటి పారితోషికం ఏదైతే ఉందో ఆ పారితోషికం ఎంత తీసుకున్నారు, ఎంత మొత్తాదులు తీసుకున్నారు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క ఎవరైతే అభిమానులు ఉంటారో, సినీ హీరోల అభిమానులు ఉంటారో, ఆ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వలన వాళ్ళు కూడా ఆ యొక్క యాప్లకు లోనై బానిసలుగా మారేసి ప్రాణాలను సైతం తీసుకుంటున్నట్టుగా అయితే వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన కారణంగా అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్ లో ఈడీ కూడా విచారణ చేస్తుంది. పారితోషికానికి సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలను కూడా తీసుకురావాలని చెప్పిన నేపథ్యంలో ఆ యొక్క లావాదేవీలను మొత్తం తొలగా వ్యాపార వాణిజ్యాలకు కూడా తరలించినట్టుగా కూడా ఈడీ అంటే అనుమానిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తొలగా కూడా ఈ రోజు ఈడీ అయితే విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ 11వ తేదీ, ఈ నెల 11వ తేదీన దగ్గుపాటి రానా కూడా అయితే ఈడీ ముందుకు రావాలి. అదేవిధంగా 13వ తేదీన కూడా మంచు లక్ష్మి కూడా ఈడీ ముందుకు రావాలి. కాబట్టి ఈ యొక్క మొత్తం తోలుగా బెట్టింగ్ యాప్ విషయంలో ఇంకా మొత్తం తోలుగా 19 మందిని విచారించాలి. కాబట్టి దీనికి తగినటువంటి మొత్తం తోలుగా సమాచారాన్ని ఈడీ అధికారులు అయితే రాబట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.